హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీను, నీకు ఉద్యోగం వచ్చేలా నేను ప్రిపేర్ చేస్తాను. అన్నీ నేను నేర్పిస్తాను శ్రీను. జీవితాంతం మనమిద్దరం కలిసి ఉండాలంటే నువ్వు మంచి ఉద్యోగం చేయాలి. అంతేకాదు అది 5,000 వచ్చినా కూడా చాలు శ్రీను. అంతేకాని నువ్వు ఇలా అబద్ధాలు చెప్పకూడదు అని ఆద్య చెప్పటంతో అలాగే ఆద్య అని శ్రీను అంటాడు. తర్వాత ప్రశాంత్ తన ఫోన్ని పక్కన పెట్టేసి వాష్రూమ్‌కి స్నానానికి వెళ్ళటంతో వెంటనే రామలక్ష్మి అక్కడికి వచ్చేసి లాక్ ఓపెన్ చేసేసి అందులో డెవిల్ అన్న పేరుతో చాలా ఫోన్ కాల్స్ మాట్లాడి ఉండటంతో దానికి డయల్ చేస్తుంది. వెంటనే అవతల వైపు నుంచి అస్మిత, ఏంటి ప్రశాంత్, నువ్వు ఫోన్ చేయకూడదని నీకు ముందే చెప్పాను కదా, ఏదైనా అవసరం ఉంటే నేనే ఫోన్ చేస్తాను. ఆ రామలక్ష్మికి దొరికిపోతే ఇంకేమైనా ఉందా? నేను ₹1,00,00,000 నీకు ఖర్చు పెట్టి నిన్ను కొనుక్కున్నాను, నీకు బెయిల్ ఇప్పించాను అని ఇంకెప్పుడు ఇలా ఫోన్లు చేయకు, కావాలంటే నేనే చేస్తానని గడగడ మాట్లాడేసి ఫోన్ పెట్టేస్తుంది. దాని పేరుకు తగ్గట్లుగానే వీడు డెవిల్ అని పేరు ఫీడ్ చేసుకున్నాడు. వీళ్ళ సంగతి ఇలా కాదు, వీళ్ళ సంగతి ఇద్దరి సంగతి తేలుస్తాను చూడు అని రామలక్ష్మి అనుకుంటూ వెంటనే రఘురామ్ని తీసుకొని అస్మిత వాళ్ళ ఇంటికి వెళ్ళి రామాని అస్మిత యాక్సిడెంట్ చేసిన వీడియోని చూపించి పెళ్లి చేసుకుంటావా లేకుంటే జైలుకు పంపించమంటావా అని రఘురామ్ రామలక్ష్మి ఇద్దరు వార్నింగ్ ఇవ్వటంతో అస్మిత వణికిపోతూ అలాగే మీరు చెప్పినట్లే పెళ్లి చేసుకుంటా అని అంగీకరించేస్తుంది. తర్వాత అస్మిత ప్రశాంత్ని పిలిపించి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. అలాగే మీరు చెప్పినట్లే చేస్తాను అని ప్రశాంత్ చెప్తాడు. తర్వాత శ్రీను చదువుకుంటూనే ఆటో నడుపుకుంటూ ఉంటారు. తర్వాత రఘురామ్ జానకి ఇద్దరు బైక్లో ఎక్కడికో వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళ బైకు పని చేయకపోవటంతో ఆటోలో వెళ్దాం అని ఇద్దరు శ్రీను ఉన్న ఆటో దగ్గరికే వస్తారు. అయితే శ్రీను చూసుకోకుండా రండి ఎక్కండి అని చెప్పేస్తారు. ఎక్కిన తర్వాత కూడా జానకి రఘురామ్ అక్కడ శ్రీనునే ఆటో నడుపుతున్నారన్న విషయం అసలు గమనించుకోరు. అయితే శ్రీనునే ముందుగా గమనించేసుకొని ముఖానికి కర్చీఫ్ కట్టేసుకుంటాడు. సీనయ్య ఎంత మారిపోయాడో, ₹1,00,000 ఉద్యోగం చేస్తున్నారు అని చాలా మంచిగా శ్రీను గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆద్య శ్రీనయ్య కలిసిపోయారు, అంతకన్నా ఇంకేం కావాలి అని అనుకుంటూ ఉంటే శ్రీనుకి వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి. బాబు, నీకు తెలిసిన వాళ్ళు నిన్నెవరో తలుచుకుంటున్నట్లున్నారు అని జానకి అంటే, ఎవరో కాదు మీరే నా గురించి మాట్లాడుకుంటున్నారు అని శ్రీను మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే పొరపాటున శ్రీను ముఖానికి ఉన్న కర్చీఫ్ కాస్త కిందికి జారిపోతుంది. అప్పుడు జానకి మాత్రమే చూసేస్తుంది. ఏంటి, సీనయ్య ఉద్యోగం అని చెప్పి ఆటో నడుపుతున్నాడా? ఇప్పుడు ఈ విషయం ఈయనకి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా అని జానకి మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మళ్ళీ కాసేపటికి శ్రీను తేరుకొని కర్చీఫ్ ముఖానికి కట్టేసుకుంటాడు. ఇక దిగిన తర్వాత బాబు ఎంతైంది, ఇదిగో డబ్బులు అని రఘురామ్ ఇస్తుంటే, ఏమండి నేను ఇస్తాను అని రఘురామ్ శ్రీనుని చూడకుండా జానకి ఇచ్చేసి మెల్లగా రఘురామ్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అమ్మయ్య, అత్తయ్య మామయ్య నన్ను చూడలేదు అని శ్రీను అనుకుంటూ ఉంటే జానకి అయ్యో సీనయ్య ఎంత పని చేశాడు అని బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. తర్వాత రామ శౌర్యకి అస్మితకి పెళ్లి చేస్తున్నాడు మా నాన్న అని చెప్పటంతో శౌర్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక రానున్న ఎపిసోడ్లో అస్మిత ప్రశాంత్ని పెళ్లి చేసుకొని రావటంతో రఘురామ్ రామలక్ష్మి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు.